మీడియా మిత్రులకి నమస్కారం. ఏదైతే విషయాల్ని ఈ రోజున మా 6 జిల్లాల నాయకులు ప్రస్తావన తీసుకొచ్చారు. ముఖ్యంగా 52,000 కోట్ల రూపాయల బకాయిల్ని సింగరానికి వెంటనే చెల్లించి మరి ఈరోజు అనేక ఇబ్బందులు పడుతున్న సింగరేణిని మొట్టమొదటిగా కాపాడుకోవాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే తాడిచెర్ల 2 కావచ్చు, ఇతర కోల్ బ్లాకుల్ని సింగరేణికి ఇచ్చే విధంగా పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఈరోజు మేము విజ్ఞప్తి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఉన్న సరదాలు తీర్చుకోవడానికి, ఫుట్బాల్ ఆడుకోవడానికి కూడా మరి సింగరేణి నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ని అనేక కోట్ల రూపాయలని దుర్వినియోగం చేసి ఇప్పటికి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ని ఏ విధంగా ఖర్చు పెట్టారన్నది స్పష్టత లేకుండా, ఏదైతే నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వం మరి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అభివృద్ధి జరగాలని చెప్పి, ఎక్కడైతే పేదవాళ్ళు ఎక్కడైతే మౌలిక సదుపాయాలు అవసరం ఉంటాయో ఆ ఫండ్స్ ద్వారా చేయాలని చెప్తే రేవంత్ రెడ్డి గారు తన సరదాల కోసం, తన మనవడు కోసం మరి ఫుట్బాల్ ఆటలాడించి తద్వారా సింగరేణికి అతి పెద్ద నష్టం చేకూర్చింది రేవంత్ రెడ్డి గారు. వెంటనే సింగరేణిలో అనేక అవకతవకలు జరుగుతున్నట్టు కూడా మరి ఈరోజు మనం ముఖ్యంగా పత్రికల ద్వారా మరి న్యూస్ ఛానల్స్ ద్వారా చూస్తున్నాం. వాటన్నిటి మీద కూడా ప్రత్యేక దర్యాప్తు జరిపించి మరి ఏదైతే ఫండ్స్ దుర్వినియోగమైనయో వాటి మీద కూడా చర్యలు తీసుకొని చెప్పి గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కోరడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీర్చే వరకు 52,000 కోట్ల అప్పు తీర్చే వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగించి చెప్తూ సెలవు ఇస్తుంది. ధన్యవాదాలు.